निथये निथयेर्थिनां श्री वेंकट
నివాసాయ శ్రీనివాసాయ తే నమః శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవత్ భాగవత ఆచార్యాణం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమతే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవ కర్మాంగం అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహకుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీ శ్రీనివాస అర్పణమస్తు. నిత్య కళ్యాణ చక్రవర్తి గోవింద గోవింద. నిరంతర భక్తజన సంరక్షక గోవింద గోవింద. లక్ష్మీవల్లభ గోవింద గోవింద. ధాత్రీరమణ గోవింద గోవింద. వందే శ్రీనయనోజ్వలస్య శశినం శేషాచలాధీశ్వరం బ్రహ్మాద్యచ్యుతపాదపద్మయుగలం లోకైకనేత్రోత్సవం వాసిష్ఠాసనకాదిభిర్మునిగణైః సంసేవ్యమానం సదా భక్తానాం అఖిలాష్టదాయినమహం శ్రీవేంకటేశం గురుం. శ్రీవేంకటేశం గురుం. ధన్యాస్తు ఏ భారత భూమి భాగే అని విష్ణుపురాణం హిమాలయాత్ సమారభ్య, హిమాలయాలు మొదలుకొని సేతు పర్యంతం 3 సముద్రాలు కలిసే ప్రదేశం వరకు
ఈ యావత్ భారతదేశము పరమ పవిత్రమైనది, పుణ్యమైనది, దేవతలు కూడా ఇక్కడ జన్మించడానికి కోరుకుంటారు అని అంటోంది విష్ణు పురాణం. ఏమిటి భారతదేశం యొక్క గొప్పతనం? ప్రతి కాలం ఉదయాస్తమానములు కానీ, చంద్రోదయములు, ఋతువులు అన్నీ కూడా ఒక చక్కని శారీరక మానసికమైనటువంటి వికాసాన్ని కలిగిస్తూ భగవద్ అభిముఖంగా సాగేట్టుగా చేస్తాయి. పవిత్రమైన కార్తీక మాసం, శుక్లపక్షం ఏకాదశి, ఈ రోజున స్వామివారి తిరుకల్యాణ మహోత్సవ సూత్రానామన్యక్లుప్తానాం నేత్రం యచ్చస్తనీకృతం సూత్రం వైఘాన సంబంధే భగవత్కర్మసూచకం నారాయణ పితా యస్య మాతా చాపి హరిప్రియా భృక్వాదిమనయ శిష్యాస్తస్మై శ్రీ విఘనసే నమః. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణ భగవతానగృహీతో భగవతానధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం ప్రాణాయామ్యా. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండరాజకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి స్థండిల పరిధిపరిస్తరణ సర్వోపకరణ శుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహ వాచనాక్యంక్రమకరిచ్చన్నాదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాక్యంజకర్మణి తరంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాసురప్తశురమానశేషు ధరత్తరుచ పరిపూర్ణదేశే అపోభిగృహన్ ప్రతిపాదకిష్యే కృణోమి దత్తాకం సుతరకం సుధర్మా ఇదమావశ్యమా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పుతనమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతే శతంవరణే సహస్రం యజ్ఞయా పాశాపితరా పుత్ర తేభ్యో నగింద్రస్య విదోత విష్ణుర్ విశ్వే దేవా అమంజంత భరతస్వస్య అస్మిన్ కుంభే ఓం వరుణమావాహయామి ప్రచేతసమావాహయామి రక్తాంబరధరమావాహయామి యాదస్పతిమావాహయామి వరుణాయ నమః. ఆసనం సమర్పయామి. వరుణాయ నమః. పాద్యం సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. వరుణాయ నమః. ప్రచేతసే నమః. రక్తాంబరధరాయ నమః. యాదస్పతయే నమః. పుష్పాన్ని సమర్పయామి. గుణోపహారం నివేదయామి. తాంబూలం సమర్పయామి. సర్వోపచారాన్ సమర్పయామి. సుధేశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. వరుణాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. ఆదౌ నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహుం సింగరికృతమన్వితం జయాపతిం శృంగయేతం సుపుష్పరసవాహనం పూర్వాషాఢోత్తమం దేవం దక్షిణాముఖమర్చయేత్. आग्नेयुगस्मादजामहे त्वा विश्वे सदात्मं महिदोनुशुभो वैराजन्ते स्वदनहत्तां प्रेष्याम देशो विपधानामनादर्यामे सस्तान्तरितान् तथात् पद्माकारमण्डले वम्बोः विश्वक्सेनमावाहयामि. शान्तमावाहयामि. हरमावाहयामि. अमितमावाहयामि. नित्यानुभाजनमावाहयामि. तद्दक्षिणे सूत्रपतिमावाहयामि. वामे जगामावाहयामि. सूत्रपतिदिकासमेत श्री विश्वक्सेनाय नमः. आसनं समर्पयामि. विश्वक्सेनाय नमः. पाद्यं समर्पयामि. अर्घ्यं समर्पयामि. आचमनीयं समर्पयामि. विश्वक्सेनाय नमः. शान्ताय नमः. हराय नमः. अमिताय नमः. नित्यानुभाजिने नमः. सूत्रवत्यै नमः. जयायै नमः. सूत्रवतीदिकासमेत श्री विश्वक्सेनाय नमः. पुष्पाणि समर्पयामि. गुडोपहारं निवेदयामि. ताम्बूलं समर्पयामि. सर्वोपचारान् समर्पयामि. विश्वक्सेन स्मृतो राजा भगवान् सर्वकर्मणः तस्मात् राज्ञमपासीत कर्मणां विघ्नशान्तये. आरम्भे कर्मणां पुष्टिं विज्ञानां प्रशमात्यज कुर्यात् सपरिवारस्य विश्वक्सेनस्य पूजनं भवद्भिः अनुज्ञातः. सुपुण्यं पुण्याहं वाचयिष्ये. वाच्यतां सुपुण्याहं करोमि. कुरुष्व स्वस्ति सुप्रोक्षितम् अस्तु. प्रजापति प्रियतां प्रियतां प्रजापतिः. शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु नीतयः. शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु नीतयः. शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु नीतयः. शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि. ओम अतो देवा अवन्तु न यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधा निदधे पदं समूढमस्य भागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यति गतो व्रतानि पस्पशे इन्द्रस्य युज्यस्सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवेव चक्षुरा तदं तद्विप्रासो विपञ्चमोजाग्रभागं सस्समिन्धते. विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणसस्तुरस्य द्रविणोदासनरस्य प्रियं सते द्रविणोदा वीरपदे मिषन्न द्रविणोधारा सते दीर्घवायुः भद्रं कर्णे विस्तृणयापदेवा भद्रं पश्येमाक्षपर्यजत्राः
स्त्रीरङ्गैस्तुष्टभागं सस्तनोभिर्विषेम देवहितं यदायुः शतमिन्न शरदो अन्तिरेवायत्राणश्चक्राजरसं तनूनां पुत्रासो यत्र पितरो भवन्ति मानो मध्यारे दशदा यक्कन्ताः आदित्यर्द्योरदितिरन्तरिक्षमतिर्माता सपिता सपुत्रः विश्वे देवा अदितिः पञ्चजना अतिदर्जातमतिदर्जनित्वं यत्पुण्यं नक्षत्रं तत्पत्कुर्वीदोपव्युषं यदा वै सूर्यवदेति अथ नक्षत्रं नयति यावदितत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पश्येत् तावत् गर्वेद यत्कारी स्यात् पुण्याः एव कुरुते ॐ भूः भूर्भुवस्सुवराम् अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यकर्मणि सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं भवन्तो भ्रमन्तं पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो मृतस्रवा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधात् ॐ भूः पूर्वोक्तकर्मणि पूर्वोक्तनिर्माणाय पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्तकर्मणि स्वस्ति पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्तकर्मणि स्वस्ति पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्तकर्मणि स्वस्ति दध्यास्महव्यैर्नमसोपसत्या मित्रं देवं मित्रधेयन्न अस्ति अनुराधान हविषा वर्धयन्तः स्तञ्जीवेम समीराः ॐ भूः पूर्वोक्तकर्मणि पूर्वोक्तनिर्माणाय पुण्याहं वृद्धिं भवन्तो भ्रमन्ति कर्मर्ध्यतां 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 वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्टामयो भवस्तानपूर्जे तथातन महेरणाय रक्षसे योपश्यवतमोरसस्तस्य भारयते हनः उचतीर्व मातरः तस्मारङ्गमामवो यस्य क्षयाय जिन्वथ आपो जनयथा जनः ॐ पवमानस्वर्जनः पवित्रेण विदर्शनिः यः पोदास पुनातमा पुनन्तमादेव जनाः पुनन्तमनमोधया पुनन्त विश्व आयवः जातवेदः पवित्रमदे पवित्रेण पुनाहिमा शुक्रेण देवदीत्यते अग्ने कृत्वा कृतो कुम्भृणे यत्ते पवित्रमर्चिषि अग्ने वितनमन्तरा ब्रह्मदेन पुनीमहे बुभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवे पुनदे देव्यागात् यस्यै लक्ष्मी स्तनवो वीतपृष्ठाः तजामदन्तस्य दमार्त्येषु वयक्तस्यामपतयोरयीनां वैश्वानरो रश्मिभिर्मापुनात् वातः प्राणिने शिरोमयो भूः द्यावा पृथिवी पयसापयोभिः अर्धावनी जिग्नये मापुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरिशिष्टैर्देवन्मभिः अग्ने दक्षैः पुनाहिमा येन देवा अपनता येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पापमानि रध्येति ऋषिभिः संहृतकं रसं सर्वकं सपूतमस्याति सुदितं मादरिश्वन पापमानीर्यो अध्येति ऋषिभिः संहृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधोदकं पापमानी स्वस्तिगणीः सुदुःखा हि पयस्वतीः ऋषिभिः संहृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं पापमानीर्तिशन्तनः इमं लोकमथो अमं कामान् समर्थयन्तु नः देवैर्देवैः समाभृताः पापमानी स्वस्तिगणीः सुदुःखा हि घृतश्चितः ऋषिभिः संहृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तमा प्राजापत्यं पवित्रं शतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनीति सहमापुनात् सोमस्वस्त्या वरुणः समीत्स्या यमो राजा प्रमृणाभिः पुनातमा जातवेदा मूर्तिकिन्त्यापुनात् तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं शून्नो अस्तु द्विपदे सञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः ॐ प्राच्यान्ति देवार्त्रजो मार्जयन्तां दक्षिणायां दिशिमासाः पितरो मार्जयन्तां प्रतीत्यान्ति गृहाः पशवो मार्जयन्ताम् उदेत्यान्तिस्यापमोषधयो वनस्पतयो मार्जयन्तामूर्ध्वायान्ति यज्ञः संवत्सरो यज्ञपधर्मार्जयन्तामतोधराधरैर्नागेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्य दन्तः तमकृतं वस्यति वेतशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चितः समिधः सप्त दिक्माः सप्त इमे लोकाये चुटन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्ता अतः समुद्रा गिरयस्य सर्वे अस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतस्य विश्वामोषधयो रसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवेः कवीनां ऋषिर्विप्राणां महिषो मृगाणां स्येनो गृध्रानागस्तुतिर्वनानागं सोमः पवित्रमत्ये धरेभन्ने अजामेकां लोहितशुक्लकृष्णां लक्ष्मीं प्रजां जनयन्तीं स्वरूपाम् अजोक्येको च समानो नशेते जहात्येनां भुक्तभोगा
మజోన్యః హగుంసశ్చుషద్వసురంతరిక్షసద్ధోతా వేదిశతతిథిర్దురో నసతే ఋషద్వరసదృతసత్యోమసదబ్జా కోచా అర్తజా అద్రిజా అర్తం బృహదే వరుణాయ నమః విశ్వక్సేనాయ నమః యథాసుఖం యథాస్థానం ప్రవేశయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ గోవింద శ్రీవత్సం బ్రహ్మసూత్రం చ విలా సర్వం హరేరివా అని శ్రీశాస్త్రం చెప్పినట్లుగా ఆ మహావిష్ణువు యొక్క సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుని ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఈరోజు ఏకాదశి ప్రబోధిని ఏకాదశి అని అనేక పేర్లు దీనికి చెప్పడం జరిగింది. చాతుర్మాస్యం చివరిలో అయిపోతోంది. ఈ రోజుతో ఇలాగా క్షీరాబ్ధి ఏకాదశి అని కూడా దీనికి పేరు. క్షీరసాగర మథనం చేసిన రోజు ద్వాదశికి రేపటి రోజు కూడా క్షీరాబ్ధి ద్వాదశి అని పేరు. ధాత్రి కళ్యాణం లక్ష్మీనారాయణులుగా భావించి తులసి ధాత్రి సమేతులైన ఆ నారాయణుణ్ణి చక్కగా పూజించడం జరుగుతోంది. ఈ ఏకాదశ ఇంద్రియాలతో ఏకాదశి రోజున మనం స్వామిని చక్కగా స్మరించడం ధ్యానించడం విశేషం. వాసాధికారంలో ఆ విశ్వక్సేనుడు నారాయణుని అనుగ్రహంతో సుధీష్ముడు పుష్టీశ అనేటువంటి వారికి కుమారుడై మరలా ఆ వైకుంఠాన్ని చేరినట్టుగా వస్తాయి. అలాగనే సకల నదీ నదములను ఆహ్వానించి శుద్ధి పుణ్యాహాన్ని నిర్వహించిన అనంతరం ప్రకృతి స్వరూపం పరమాత్మ అభిన్న అయినటువంటి ఆ లక్ష్మి యొక్క స్వరూపంగా చెప్పారు. ప్రకృతిని ప్రకృతిగా మనం చూస్తే మనకు సకల శుభాలు కలుగుతాయి. కాబట్టి ఆ ప్రకృతి రూపం ఇలా పుష్పాలలో ధాన్య రూపంలో వస్తు రూపంలో అన్నిటిలో కూడా వ్యక్తమవుతోంది. లక్ష్మీ స్వరూపం ధాన్యలక్ష్మిగా ధనలక్ష్మిగా ఇలాగ అనేక రూపాలలో అభివ్యక్తమయ్యే ఆ అమ్మని మనం పూజించడం మన సనాతన ధర్మంలో ఉన్న గొప్ప విశేషం. ఇప్పుడు ఆ జగద్రక్షణ దీక్షా తత్పరుడైన స్వామికి భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యంజకర్మణి ప్రతిశరబంధన దేవతారాధనం కరిష్యే. ఓం యమర్పయంతి మనయో హవిరయోజో హి దానర వివిధా విరాజన్ తమ్మయ దోషాయస్యాననాగ్న విపినాని పతంతే. ఓం శేషమావాహయామి సహస్రీరుషమావాహయామి అనంతమావాహయామి నాగరాజమావాహయామి. రక్షాసూత్ర అధిష్టాన దేవతాభ్యో నమః. శేషాయ నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుష్పాన్ని సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మమేతామశ్వినా భగ స్వస్తి దేవ్యదేతర నర్వణాః స్వస్తి పూషా అసూరో దధాతన స్వస్తి ద్యావా పృథివీ సూచేతునా స్వస్తయే వాయుమపప్రవామహే సోమం స్వస్తి భుమానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసూరగ్నిస్వస్తయే దేవా మంత్రభవ స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్రం హాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి బంధామనూజరేమ సూర్యాచంద్రమధామివ పునర్దధాజ్ఞాతాజానతా సంగామేమహి స్వస్త్యానంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం వాయసం దేవతానాం అసురగ్నమింద్రాసగం సమత్సు బృహత్యశోనావామివారోహేమ నంభో ముచామాంగిరా సంగయం చ స్వస్త్యాత్రేయం మనాసా జతార్క్ష్యం ప్రియాతమానిశరణం ప్రబध्ये స్వస్తిషం బాధే స్వభాయన్న అస్తే శుభాగం శుభాం. జగద్రక్షక గోవింద గోవింద, లోకరక్షక గోవింద గోవింద. సకల జగత్తుని సంరక్షించడం కోసం ఆ పరమాత్మ
అనేక అవతారాలు ధరించాడు. యోగ నిద్రా ముద్రితులై కూడా ఉంటారు. ఈ చిలుకు ద్వాదశి, చిలుకు ఏకాదశి అని కూడా దీనికి పేరు అని చెప్పుకున్నాం మనం. అలాగనే ఆరంభంలో తొలి ఏకాదశి అంటారు. ఆషాఢం నుంచి శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుధం, కార్తీకం, చాతుర్మాస్యం అని. అలాంటి మాసంలో చిట్ట చివరిగా ఈ కార్తీక మాసం జపహోమ ధ్యాన అర్చనాదులతో పరమాత్మని చక్కగా స్మరించి కీర్తించి, ఈ రోజున ఈ ఏకాదశి 5 కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు 5, మనస్సు 11, ఈ 11 ఇంద్రియాలను పరమాత్మ యందే నిలిపి అవకాశం ఉంటే ఇతరమైన ఆహారాదులేవి స్వీకరించక పాలు పండ్లు స్వీకరిస్తూ పరమాత్మ నామాన్ని స్మరించాలి. హరేన్నామ హరేన్నామ హరేన్నామైవ కేవలం కలవు నాస్త్యేవ 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 గతిరన్యథా అని యోగినామపి సర్వేషాం మగ్గతేన అంతరాత్మనా గీతలో స్వయంగా చెప్పారు. ఇతరమైనటువంటి వాటన్నిటికంటే నాయందే దృష్టి నిలిపి నన్ను ధ్యానిస్తూ స్మరిస్తూ కీర్తిస్తూ ఉండేటువంటి అర్చించేటువంటి ఒక మహద్భాగ్యం. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, నవవిధాత్మకమైనటువంటి భక్తిలో మధ్యమణి లాంటిది అర్చనం. అన్నీ వస్తాయి దీనిలో. పరమ ప్రేమతో భగవంతుణ్ణి ఆరాధిస్తే మన ఇంటిలో కూడా చిత్రపట రూపంలో భగవంతుణ్ణి ఆరాధించవచ్చు. అది మనకు పరిమితం. ఆలయం సర్వలోకాలకు, సర్వ ప్రాణులకు, సర్వ మానవులకు సకల సౌభాగ్య సిద్ధి కలగాలి అని పరమాత్మే స్వయంగా సంకల్పించి తనలో నుంచి ఆ హృదయ కమలం నుంచి ఆవిర్భవింపజేశాడు. సృష్టి ఆరంభంలోనే విఖనో మునీంద్రులు అన్నారు. విశేషంగా ధ్యానించి ఆలోచించి చేసినటువంటి సృష్టిటాది. ఆ వేద మంత్రాలను ఏ విధంగా వినియోగించి భగవద్ ఆరాధన చెయ్యాలి. సృష్టిలో ఉన్నటువంటి సమస్త వస్తుజాతము సమస్తం అంతా కూడా భగవద్ ఆరాధనకే వినియోగపడాలి. అదిగో ప్రపత్తిపూర్వకంగా అంటే స్వామి నీవిచ్చిన శక్తితో భగవతో బలేన భగవతో వీర్యేన భగవతస్తేజస భగవత కర్మణ భగవతానుగ్రహీతో భగవతానుధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి అని ప్రార్థన చేసి నీవిచ్చిన బలంతో, తేజస్సుతో, నీవిచ్చిన శక్తితో, నీవిచ్చిన ఈ సృష్టి యొక్క సమస్తమైనటువంటి పదార్థాలన్నీ నీ సేవలో వినియోగిస్తానయ్యా భగవత్ ప్రార్థన. అందుకని ఆ శ్రీ మహాలక్ష్మి విభిన్న రూపాలలో స్వామి సృష్టిలో ఆమె నిలుస్తోందిట. భూరూపంలో ఉన్నది భూలక్ష్మి, భూదేవి. సహనం అనేది ఎంతగా ఉండాలో, ఓర్పు ఎలాగ ఉండాలో చూపిస్తోంది మనకి ఈనాడు. చాలా అవసరమైనటువంటిది ఆ సహనము, ఓర్పు, ధర్మము. ఇవి ఎక్కడ ఉంటాయో అక్కడ శ్రీ సంపద ఉంటుంది. ఆ లక్ష్మి ఆ పరమాత్మకు భిన్నా భిన్నా అన్నారు. అటు ఆ లక్ష్మీదేవిని, భూదేవిని కూడా లక్ష్మీం క్షీరాబ్ధి కన్యాం త్రిభువన జననీం విష్ణువక్షస్థలస్థాం పద్మాం పద్మాయతాక్షీం నిఖిల శుభకరాం పద్మినీం పద్మహస్తాం నానారత్నోత్తమాఢ్యైః కనక విరచితైర్భూషణైర్భూషితాంగీం దేవీం బాలార్కవర్ణాం సురముని వరదాం విష్ణుపత్నీం నమామి. అందుకని ఆ అమ్మ తనకు ప్రతినిధిగా మన అమ్మలనిచ్చింది. అమ్మల కన్నా అమ్మ ఆమె. అమ్మకు సేవ చేయటం, నాన్న చెప్పినట్టుగా నడవడం,
వేదం చెప్పిన మాట ఇది. తాను చెప్పిన మాట తానే ఆచరించి చూపించాడు రాముడుగా. తానే భగవంతుణ్ణి అని స్పష్టంగా కృష్ణావతారంలో చెప్పాడు. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. దామోదర మాసమిది. కృష్ణావతారంలో తాను స్వయంగా ఏమి చెప్పదలిచాడో ఈ కలియుగంలో ఉన్న మన కోసం చెప్పేశాడు. అదే భగవద్గీత. అలాగా ఆ మహావిష్ణువు శ్రీమన్నారాయణుడు ఆ శ్రీనివాసుడు పెండ్లి కుమారుడై ఈనాడు మనకు చక్కని ప్రబోధాన్ని ఇస్తూ ఉంటే వారిని అర్చించి సేవించి ఎలాగ భగవత్ సాన్నిధ్యంలో వినయ వినమ్ర భావంతో ఉండాలో ఆ అర్చకస్వామి ద్వాదశ ఊర్ధ్వపుణ్యధారులై దీక్షా వస్త్రాలంకృతులై ఆ ప్రపదనం న్యాసం భరన్యాసం అంటారు. భగవత్ శరణాగతి చేసి ఆ పాదపద్మాలకు నమస్కారం చేయడం ద్వారా స్వామి నీ సేవకుడిని నీ దాసుడిని ఈ భావం మనకు ఉండాలి. మనం ఎంతటి విద్య ధనం కీర్తి ఇంకా ఏవేవో గొప్ప గొప్పవి ఉండవచ్చు సమాజంలో, కానీ ఇవన్నీ ఇచ్చినవాడు పరమాత్మ అనే స్పృహ ప్రతిక్షణం మనలో ఉండాలి, జాగృతం కావాలి. అందుకనే నిరంతరం భగవంతుని యొక్క దివ్య నామ స్మరణ చేయాలన్నారు. అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే. ఓం గీతోన్వింద్రం స్తవాం శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వామృధ్వాంశం శుద్ధ ఆశీర్వాన్ మమక్తే ఇంద్రశుద్ధో నాగహి శుద్ధ శుద్ధాభిరుతిభిః శుద్ధార్యం నిధార్య శుద్ధో మమ దిశోం యః ఇంద్రశుద్ధోహిణోర్యం శుద్ధో రత్నాని దాశరే శుద్ధో వృత్నాని జగ్నశే శుద్ధో వాజం శుధాసరే మయ దేవాత్రమణమాజనంతాం మయ్యాదిరస్మయ దేవహోతిః దైవ్యాహోతారామృతంపూర్వేరిష్టాస్యామద్రవాసుమీరాః మహ్యం యదంత మమయాని హవ్యాకువతి సత్యామనసో మే అస్తే యేనో మానికాంకమచ్చనాహం విశ్వే దేవాసో అధివోజదామే దేవీశ్వరమే రణకృణోత విశ్వే దేవాస యహమీరయత్వం మహాస్మహి ప్రజగామాతనోభిర్మాదధామత్విషదే సోమరాజన్ జాతవేదో భువనస్య రేతయః సించతమసో యజ్ఞనిష్యతే అగ్నిమశ్వత్థాదిరిహ వ్యవాహకం శమీకర్భాంచనగన్యోమయో భోః ఘృతప్రదీకో కృతయో నిరగ్నే కృతైః సమిద్ధో కృతమస్యాన్నం వహంతి घृतं पिबन् सुखिदायक्षदेवानि आयुर्ता अग्ने हविषोजशानो घृतप्रतीको कृतयो निरेधे घृतं पीत्वा मधुजारकव्यं विदेवपुत्रमभिरक्षदादिमम् अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसवा ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्तात् तुषीमतसृजो वेन आवः सबुद्ध्रियापुपमा अस्य विष्टा सदश्च योनवशतश्च विवः ओं भूब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुकं सोमो अर्वन्तभाषकं सोमो वीरङ्गरमण्यन्तदाते साधन्यं विदित्यकं सभेगं प्रतिस्रवणं योदराज तस्मै ओं भूस्वममावाहयामि ओं भुवर्यज्ञाङ्कमावाहयामि ओगं सवृन्दमावाहयामि ओं भूर्भवस्वश्चन्द्रमावाहयामि सोमस्य इदमासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावृद्धयत्पन्नाकस्य पुष्णेयमानोऽस्ते सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं किरमानं च धीः ओं प्रोक्ष्य सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावृद्धयत्पन्नाकस्य पुष्णेयमानोऽस्ते सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धीः ओं प्रोक्ष्य पवित्रे स्तो वैष्णव्ये स्तो जिग्नये स्तो वायुभूते स्तो विष्णोर्मनसा भूते स्तो जिग्नस्य पावनेस्तः पर्षदश पवित्रे स्तो वैष्णव्यो देवसविदप्रसवनात् तच्छत्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिरापो देवीरग्रे अग्रे कुमोग्रयमं यज्ञं नगिताग्रे यज्ञमदं दत्त इश्वानिन्द्रो वृणीतपुत्रतूर्ये यूयमिन्द्रमवृणीर्धं वृत्रतूर्ये प्रोक्षितास्था विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि या विनारायणमावाहयामि ब्रह्मण्डमप्रणेष्यामि गिरमाणवाचं यच्छा प्रणय यज्ञं देवतावर्धयत्मन्नाकस्य पुष्णेन मानोऽस्ते सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं गिरमानजधेः ओं प्रणय सोमापप्रणेष्यामि गिरमाणवाचं यच्छा प्रणय यज्ञं देवतावर्धयत्मन्नाकस्य पुष्णेन मानोऽस्ते सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं गिरमानजधेः ओं प्रणय कोमप्रणयितसमप्रणयित्वापो देवी प्रणयानि यज्ञकं सकं साधयन्तरः इदं वदन्ति घृतपुष्टाबुधागः सहस्रपोषं यजमानेऽञ्चतीः कोमो जनक्ति समो जनक्ति संविशन्तान् देवीर्विषपात्राणि देवजित्यायी प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि
वसूनावाहयामि मरुदावाहयामि रुद्रानावाहयामि आपवोपस्पृश्य श्रीमहाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनावाहयामि पुषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसमवाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञ विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतिरिष्ट निर्वभामि ब्रह्मणेरिष्ट निर्वभामि इंद्रागिरिष्ट निर्वभामि अग्नयेरिष्ट निर्वभामि सोमागिरिष्ट निर्वभामि अग्नयेरिष्ट निर्वभामि सोमागिरिष्ट निर्वभामि अग्निशोमाभ्यां दृष्ट निर्वभामि प्रजापतिरिष्ट निर्वभामि ब्रह्मणेरिष्ट निर्वभामि इंद्रागिरिष्ट निर्वभामि वसुभ्योरिष्ट निर्वभामि मरुद्भ्योरिष्ट निर्वभामि रुद्रेभ्योरिष्ट निर्वभामि अपवोपस्पृश्य श्रीमहाविष्णवेरिष्ट निर्वभामि बृहस्पतिरिष्ट निर्वभामि मित्रागिरिष्ट निर्वभामि वरुणागिरिष्ट निर्वभामि आदित्येभ्योरिष्ट निर्वभामि अश्विभ्यां दृष्ट निर्वभामि पूष्णेरिष्ट निर्वभामि कक्षागिरिष्ट निर्वभामि कक्षदेवत सोमागिरिष्ट निर्वभामि औपासनयज्ञागिरिष्ट निर्वभामि यज्ञदेवत विश्वेभ्यो देवेभ्यो जुष्टं निर्वभामि सर्वदेवेभ्यो रिष्ट निर्वभामि आद्यं तृप्यधिस्रयामि चरम तृप्यधिस्रयामि अग्ने ज्योतिषि समितिः स्वाहा अमृतमजवारुणमसि अन्तरितकमरक्षोऽन्तरिता अनातयः प्रत्यष्टकमरक्ष प्रत्यष्टा अनातयः चित्पतिस्थापना तच्छिद्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पतिस्थापना तच्छिद्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्वासपदापना तच्छिद्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः स्वाहा करसम्पूर्णावासमिधो गृहीत्वा मूलाग्राभ्याङ्कृतं स्पर्शयित्वाभ्यर्च्य अक्षत आज्य चरुभिः इमामे अग्निष्टकाधेनवः सन्त्वेका च शतं च सहस्रं च युतं च नियुतं च प्रयुतं च अर्पुतं च न्यर्पुतं च समुद्रस्य मध्यं च अन्तस्य पदार्थस्य इमामे अग्निष्टकाधेनवः सन्ते इन्द्राय नमः अग्नये नमः यमाय नमः निरुतये नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदसे नमः जनाप्रभवे नमः विसर्पणे नमः वैश्वानराय नमः जातवेदसे नमः अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसमिदप्रसुवा षष्ठी शतसहस्राण्यगितमक्षयमर्पणमानय अजन्तयित्म आत्मा जातवेदस्तेनेत्यस्ववर्तस्वजेतवर्तगिरास्मान् प्रजगा पशुभिर्ब्रह्मवर्चसेनान्नाद्येन समेधय स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तं इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपवोपस्पृश्य श्रीमहाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवतसोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा यज्ञदेवत विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिकार्य ओं भू स्वाहा ओं भव स्वाहा ओं सव स्वाहा ओं भूर्भुव स्व स्वाहा अदितेन्ममग्स्ताः अनुमतेन्ममग्स्ताः सरस्वतेन्ममग्स्ताः देवसमिदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवाख्यक्रमणे औपासनाग्नो आघारान्ते स्वरमन्त्राक्षरक्रियादोषप्रायच्चित्तार्थमतो देवादशित्वैष्टमहमं होष्ये अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रथमा ओं अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रिधानदधेपदं समूढमस्य भागं सुरे स्वाहा त्रीन् पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि विशदगतो व्रतानि विस्पशे इन्द्रस्य सखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिवे वचक्षुणादरग स्वाहा तद्विप्रासो विपन्यमो जाग्रवागं सस्समिन्धरे विष्णोर्यत्परमं पदक स्वाहा ओं भू स्वाहा ओं भव स्वाहा ओं सव स्वाहा ओं भूर्भुव स्व स्वाहा अदितेन्ममग्स्ताः अनुमतेन्ममग्स्ताः सरस्वतेन्ममग्स्ताः देवसमिदप्रासामीः మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక
తాము తామె పెండ్లాడేరా తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామె పెండ్లాడేరా అలరి శ్రీ వెంకటేశ ఆడకు మము రప్పించి పలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగవించేదా చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగవించేదా అందపు శ్రీ వెంకటేశ ఆడకు మమ్ము రప్పించి విందులతో నిత్తే తిరువీధులేగవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా పేరుకొని తమ వద్ద బేరటాండ్లు కొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా పేరుకొని తమ వద్ద బేరటాండ్లు కొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా ఈ రీతి శ్రీ వెంకటేశ ఇద్దరు మము రప్పించి ఆరితేరి పువ్వములు అవధరించరయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా कर्मणिखिलं येन सूत्रिणं तस्मै समस्तवेदार्थविदे विखनसे नमः विद्युत्कोटिदिवाकरावमनिशं शङ्कं गदापङ्कजं चक्रं बिभ्रति इन्दिरावसुमतिः संशोभिपार्श्वद्वयं केयूराङ्गदहारकुण्डलधरं पीताम्बरं कौस्तुभं दीप्तं विश्वधरं विभुं सुवक्षविलसत् श्रीवत्सचिह्नं भजे स्वच्चक्रशङ्खं कटिवरदहस्तं स्वर्णाम्बरं रत्नकिरीटकुण्डलं प्रलम्बसूत्रोत्पलमाल्यभूषणं नमाम्यहं वेङ्कटशैलनायकम् ओम अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्यापरिमितशक्त्या भ्रियमाणस्य महाजलौकस्य मध्ये परिभ्रममाणानाम् अनेककोटिब्रह्माण्डानाम् एकदमे पृथिव्यप्तेजो वायुव्याकाश अहङ्कार महदव्यक्ताख्य सप्तावरणीदावृते अस्मिन् महदि ब्रह्माण्डे आधारशक्ति श्रीवराह कूर्मानन्ताष्टदिक्कजो परिप्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानां ऊर्ध्वभागे भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानाम् अथो भागे महानालायमानस्य फणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावतपुण्डरीकवामनकुमुदाञ्जनपुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्य अष्टदिक्नन्ति शुण्डादण्डोत्तम्भिरे अमरावते तेजोपदे संयमने रक्षोपदे सिन्धुपदे गन्धवत्यलकावदे यशोपदेत्यष्टदेव पुरी विराजते
ఇంద్రాగ్నిజమనిర్తివర్ణవాయుకుమేర ఈశానాఖ్య అష్టలోకమాలకమరిమాలిదే లోకాలోకాచలవలయితే లవణేక్షుసురా సర్పితరిక్షేరసుత్తోదకాఖ్య సప్తార్ణవపరివృతే జంభూప్లక్ష కుశక్రౌంచ శాకశాలమలి పుష్పరాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమలయ సఖ్య అదృక్షద్వింధ్యమానయాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారతికిం పురుషహారీలామృతభద్రాశ్వకేతుకమాలక హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షాణం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రగభస్తి పున్నాక గంధర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మమ అనేక జన్మసు యః జన్మ నిచాయేతదక్షణపర్యంతం బాల్య యౌవన కౌమారవార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మత్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహిత ధామాతపసంఘాతకాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తిలై సూర్యమండలపర్యంతం కృతరాశేర్వర్షధస్రావధానే ఏకైక తిలాపకర్షణక్రమేణ సర్వరాస్యపకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాసదిత్యర్థం త్రిగణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామశాంతపనవాజపేయ పౌండరీకాశ్వమేధాధి శతకృత పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుత్స్య పదమితి చతుర్విధ మోక్షఫలసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ విఖనో మునీంద్రమదానుసారవిర్భృక్వాదిభిర్వశిష్టాదిభిః దివ్య మహర్షిభిః రిక్త గుహ్య ధర్మ ఇతిహాస కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఓం అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణగాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రశార్ంగ కౌమోదకీ నందకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైఖానస భగవత శాస్త్రోక్తమార్గేణ ఆంగీరసభారహస్పత్య భారద్వాజత్రయారుహేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగీరసభారహస్పత్య భారద్వాజత్రయారుహేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూషస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణో క్రియాతి వశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణ భూషస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరసభారహస్పత్య భారద్వాజత్రయారుహేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుట మకుట మణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరసభారహస్పత్య భారద్వాజత్రయారుహేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్యపీతాంబరధరాయ దివ్యమాల్యోమే శోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజోరత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ఋగ్యజస్సామాధర్వణ సకల వేదాధ్యాయిని భార్గవత్స్యమన ఆప్నవాన్ అరువైదలమంజారుహేయ ప్రవరాన్విత భార్గవ సగోత్రోద్భవీం సర్వాలంకారపదీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయోనిజాం భృగోః సంకల్పతనయాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యా రాసో జాతాయాం శ్రీదేవీనాంనీమిమాం కన్యాం దాస్యామి ఋగ్యజస్సామాధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రయారుహేయ ప్రవరాన్విత కాశ్యప సగోత్రోద్భవీం సర్వాలంకారపదీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యపదీం బహో శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం శ్రీ భూదేవీనాంనీమిమాం కన్యాం దాస్యామి కన్యాం కనక సంపర్ణాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజగీర్హయ కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సమేతచేత్ ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యः సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానముహూర్తः సుముహూర్తో అస్తు. నిత్య కళ్యాణ చక్రవర్తి గోవింద గోవింద.
ఆమ్నాయోద్ధరణే సుమీనతనుభృద్గీర్వాణ భక్త ప్రియో ధామ్నామోదిత తాపస శుభకరో విశ్వంభరా సంభవ నామ్నా భీతిహరో నరాకృతిధర ప్రహ్లాద భక్త ప్రియ ప్రేమావ శుభమాతనోతు భగవాన్ అర్చావతారోత్సవే హైమాగారలసత్సుఖాసనగతో మంగాపతి శ్రీధర శ్యామంగ కరదర్శితాత్మనిలయశేషాచలాధీశ్వర సోమాహస్కరలోచనో మణిగణై సంభూషితో మంగళం శ్రీమద్వేంకటనాయకో దిశతు వః అర్చావతారోత్సవే. ఆ పరమపురుషుడు గోపాలబాలుడు నందనందనుడు దామోదరుడు ఈనాడు పెండ్లి కుమారుడైతే ఆ స్వామి స్వయంగా తన నిత్యానపాయిని తన హృదయంలో నివాసముండేటువంటి ఆ లక్ష్మి అలాగనే భూదేవికి మాంగళ్య సమర్పణ చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. పరమ సౌందర్య స్వరూపుడు పరమాత్మ ఆ అవతార ఆ శరీరాన్ని చూసి ఆ రూపాన్ని చూసి రామావతారంలో దండకారణ్యవాసులైనటువంటి యమనియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అనేటువంటి అష్టాంగ యోగాభ్యాస స్థితిలో ఉండేవారు కూడా వెంటబడ్డారట స్పృశించాలి అని. కృష్ణావతారంలో గోపికలు నీ వడ విన్పవల్దిలుగా నీ కుటిలాల కలాలితస్యమిథ్యా విధి చూడకున్న నిమిషంబులు యుగంబులైచను లక్ష్మీవర రెప్పలడ్డముగ చేసనిదేల విధాత క్రూరుడై అని బ్రహ్మగారిని ఆయనకి సరిగ్గా చేత కాదు సృష్టి చేయటం, ఈ రెప్పగొట్టుకోవడం పెట్టాడయ్యా. నువ్వు పగలంతా అరణ్యాల్లో సంచరిస్తావు, సాయం వేళ గోధూలిక సమయంలో నిన్ను చూడాలంటే ఈ అసౌకర్యం ఉన్నది అని మదనపడ్డారు గోపికలు. అంతటి పరమ సౌందర్య రసస్వరూపులట. అసలు పాదాలే అద్భుతమైనటువంటివి. వక్షస్థాపి రమాదేవి తవ పాదాంబుజే స్థితం సౌందర్యం అద్భుతం దృష్ట్వా సుందరి మోహితాభవత్ అంటారు ఆదిత్య పురాణంలో మహానుభావుడు. నీ హృదయంలో నిరంతరం ఉండేటువంటి ఆ సౌందర్య రాశి లక్ష్మీదేవి అక్కడే ఆమె కూర్చోలేదట. పాదకమలాల మనోహరత్వానికి ముగ్ధురాలై మోహపరవశురాలైందిట. ఆశ్చర్యచకితవుతోంది. విస్మిత ద్రష్టుకామాధ. స్వామి పాద సౌందర్య పాదాల దగ్గరే ఆగిపోయారు అసలు మహాభక్తులందరూ కూడా. ఆ పాద మౌలి పర్యంతం సేవించాలి అని పెద్దల మాట. పరమాత్మని పాదాల దగ్గర నుంచి ఆ శిఖా పర్యంతం ఆ పాద సౌందర్య శోభని చూడటానికి 2 నేత్రాలు చాలవనుకున్నదిట లక్ష్మీదేవి. తనను తాను 3 రూపాలుగా మలుచుకున్నది. కుడి భాగాన్ని శ్రీదేవిగా, ఎడమ భాగాన్ని భూదేవిగా, మధ్య భాగాన్ని నీలాదేవిగా ఇలాగ శరీరాలు ధరించి త్రిరూపాచాభవత్తదా దక్షిణే శ్రీరూపిణీ చ వామే భూరూపిణీ స్థిత నీలారూపాచ తత్రైవ త్రిరూప నేత్రషట్కత. 6 కన్నులు వస్తాయి కదా, 6 కన్నులతో ఆ స్వామి పాద పద్మ సౌందర్య రసాయనాన్ని నిరంతరం నిరాటంకంగా ఆస్వాదించవచ్చు అనుకున్నదట. ఆస్వాదిస్తోంది, అయినా తృప్తి కలగలేదు. ఎందుకని సౌందర్యాక్ష రసాయనమది తనివి తీరదు. శ్రీ సుందర శ్రీనివాస నాభి ఇది చూశాడు. నాభి కమలంలో జన్మించిన బ్రహ్మగారు, ఆయనకు 4 తలలు 8 కళ్ళు. అపురూపమైన నీ పాదపద్మ సౌందర్యాన్ని 8 నేత్రాలతో చూడటం మొదలుపెట్టాడు. ఆయనకి తనివి తీరలేదట. ఈ అందం చూడటానికి 8 కళ్ళు చాలవని కంఠంలో ధరించే కౌస్తుభమణిగా నాభీమండలంలో వైకుంఠంలో దేవలోకంలో సత్యలోకంలో భూలోకంలో మేరు పర్వతాల్లో అంతటా తానే అయి
ఆ పాదపద్మ సౌందర్యాన్ని అనుభవించడం మొదలుపెట్టాడు. ఇది చూశాడు. అమృత కన్నా మధురమైన ఆ శేషశయనుడి పాదకమల సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నా తనివి తీరలేదట. స్వామిలో నిత్యము ఉండేటువంటి ఆ లక్ష్మీదేవి తర్వాత బ్రహ్మగారు ఆ సామీప్యానికి నోచుకున్నటువంటి వాడు. వైకుంఠము, శ్వేతద్వీపము, అనంతాసనం ఇవి విష్ణు నివాస స్థానాలు, త్రిధామములు అని అన్నారు. అయితే ఇది చూసి ఆదిశేషుడికి, ఆయన ఎప్పుడు ఆభరణగా ఉన్నాడు, శ్రీవారికి పాదుకలుగా ఉంటాడు, పరుపుగా ఉంటాడు, ఆసనంగా ఉంటాడు, ఎండకు గొడుగవుతాడు. ఇన్ని సేవలు చేసే ఆయన ఆలోచించాడు, ఈ పాద సౌందర్యం చాలా చిత్రాచిత్రం, ఎక్కడా చూడనటువంటిది, సామీప్యంగా ఉన్నాను, ఎంత భాగ్యవంతుడనో కదా అని ఆయన ఏం చేశాడు, ఆ పాదాల దగ్గరే ఉంటాను అని ఆ పరమభక్తులైన బలి చక్రవర్తిని అనుగ్రహించడానికి విష్ణుపాదం పాతాళం దాకా విస్తరించింది. పాతాళంలో ఉన్నటువంటి ఆ పాదాలను నిరంతరం సేవించాలి అని ఆ వామనుడి రెండవ పాదం ఆకాశానంతా ఆక్రమిస్తోంది. ఎక్కడెక్కడైతే ఆ పాద కమలం ఉన్నదో అక్కడికంతా వెళ్ళి పాతాళంలోనే ఉందామనుకున్నాడు అసలు ఆయన. అది చూసి శంకరుడు చూశాడు, ఆదిశేషుడు ఎంత అదృష్టవంతుడో, నేను 3 నేత్రాలు కలిగిన వాణ్ణి, ఆ పాదపద్మ సౌందర్యాస్వాదన కోసం నేను తపస్సు చేస్తానని కైలాసానికి వెళ్ళాడు. ఇదొక చమత్కారం. ఆ వైరాగ్యం ఎందుకు అని అంటే ఆయనకి శ్రీపతి చరణ సౌందర్య దర్శన భాగ్యం లేదు అని ఆదిత్య పురాణం చమత్కారంగా చెప్తాడు. అప్పుడు ఆయన మహానుభావుడు ఇంద్రుడు ఆలోచించాడు, పూర్వం సముద్ర క్షీరసాగర మథన వేళలో అమృతాన్ని ఆస్వాదించినా నాకు సుఖం కలగలేదు, ఆ పాదపద్మ సౌందర్యాన్ని నేను నిరంతరం చూపులతోనే అనుభవిస్తాను, ఆస్వాదిస్తాను అని ఆయన అనిమేషావై దేవాహ, అనిమేష చక్షులు, స్వర్గలోకవాసులు అంటే వారికి రెప్పపాటు ఉండదు. ఆ దేవలోకానికి వెళ్ళి నేను అక్కడే, ఆయనకి 1000 నేత్రాలు కదా, వాళ్ళంతా కళ్ళే ఆయనకి, అక్కడే నుండి నిరంతరం చూస్తాను, దివ్య తేజస్సుతో ఆ శ్రీపతి పాద మధువుని సేవిస్తూనే ఉన్నా ఆశ తీరలేదట. శ్రీశ తే పాద సౌందర్యం దేవానాం మహతామపి, దేవతలకే నీ పాద దర్శనం ఇంత దుర్లభమైతే మాలాంటి వారికి ఏమిటయ్యా, ఇది అసాధ్యం కదా. విష్ణు తే పాదరేఖానాం మాహాత్మ్యం లోకపావనం, నీ పాదాల్లో ఏమున్నాయి అసలు అంటే చక్కగా ఆ పద్మము, గద, ఇలాగ కొన్ని చిహ్నాలు ఉన్నాయి. ఆ చిహ్నాల యొక్క అద్భుత ప్రభావాన్ని మనం స్మరించేట్టుగా, అదిగో అట్టి ఆ దివ్యపాద రేఖాంకితులైన స్వామి మాంగళ్య సమర్పణ చేసే శుభవేళ. తంత్రయో వేద అన్వసృజ్యంత తాన హస్తే కురుత అథః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి సుభగే సాజీవ శరదశతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తే. ఓం ప్రజాపతి సోమకుం రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన హస్తే కురుత అథః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి సుభగే రక్షధ్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. వెలయుని కళ్యాణ వేదికపై
మతి నుండి కలికి జౌవనపు యాగము చేసినతడు వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసినతడు విరహాగ్ని నిండాబోసి పొలయుని నిట్టూరు పుల విసరుచును పొలయుని నిట్టూరు పుల విసరుచును ఒలుకు చెమటల నాహుతి ఓసినతడు వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసినతడు కదిసినెన్నడిమి గగనమునందు పొదలిన యారనే పొగనిండగా మనసాహిత అయాసన హవ్యమోహి తేజానో దేహిమే షడ్గస్వాహ ఓం భూస్వాహ ఓం భవస్వాహ ఓం సవస్వాహ ఓం భూర్భవస్వాహ అదితేన్మమగ్స్తాః అనుమతేన్మమగ్స్తాః సరస్వతేన్మమగ్స్తాః దేవసమిత ప్రాసామీః శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాగ్నికర్మణి ఉపాసనాగ్నౌ లాజహోమం హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవితః ప్రసుమా ఇమాన్ లాజానామిత్యభిఘార్యా ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యియందార్యుబభ్రూతేగ్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాయుషాస్త్వాయుషో దోషధీనాగుం రసేనోత్పజ్జన్యస్య సుష్మేనోధస్త అమృతాగుం అనే విశ్వాముతత్వయా వయం ధారాబుధన్యా ఇవ అతిగాహే మహిద్విషః ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యియందార్యుబభ్రూతేగ్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాయుషాస్త్వాయుషో దోషధీనాగుం రసేనోత్పజ్జన్యస్య సుష్మేనోధస్తామమృతాగుం అనే విశ్వాముతత్వయా వయం ధారాబుధన్యా ఇవ అతిగాహే మహిద్విషః ఓం
इमान् लाजानापपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनां तदग्निरनुमन्यताम् यन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा उदायुषास्त्वायुषो दोषधेनागुम्रसेनोत्पद्यन्यस्य सुष्मेनोधस्ता ममृतागुम् अनु विश्वाभुतत्वया वयं धाराबुदन्या इव अतिगाहे महिद्विषः ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ सुवस्वाहा ॐ भोर्भवस्वस्वाहा अदितेन्ममग्रस्ताः अनुमदेन्ममग्रस्ताः सरस्वतेन्ममग्रस्ताः देवसमिदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्री भूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाक्यं च कर्मणि उपासनाग्नो सर्वप्रायश्चित्तार्थम् अतो देवादिषट्वैष्णवहोमं होष्ये अदितेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसमिदप्रसवा ॐ मतो देवा अमन्तनायतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा जिनं विष्णुर्विचक्रमे त्रिधानदधेवतं समूढमस्य वागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यतगतो व्रतानि पस्पृशे इन्द्रस्य यज्ञ सखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवे विचक्षुरादर्ग स्वाहा तद्विप्रासोपण्यमो जाग्रवागं सस्समिन्धरे विष्णोर्यत्रमं पदक स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ सुवस्वाहा ॐ भूर्भवस्वस्वाहा अदितेन्ममग्रस्ताः अनुमतेन्ममग्रस्ताः सरस्वतेन्ममग्रस्ताः देवसमिदप्रासावीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्री भूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाक्यं च कर्मणि औपासनाग्नो कर्मसात् पुण्यार्थम् उपरिष्टादन्तहोमं होष्ये अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसमिदप्रसुमा यदस्य कर्मणोतिरेर्जं यद्वान्योनिमहाकरम् अग्निश्वस्विष्टकृत्वान् सर्वकृस्विष्टकं सुहतङ्करोतु स्वाहा अग्नये स्विष्टकृते हुताहुतेनाङ्कामानाकं समर्थयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नादाय स्वाहा अग्नये नपतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं देवतमस्मै स्वाहा अग्नये स्विष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा जन्म आत्मनो मिन्दाभोदग्निस्तत्त्वनरः आर्जातवेदापितृह्यनि स्वाहा पुनरग्निचक्षुर्धातुरिन्द्रो बृहत्पतिः पुनर्मे अस्मिनायं चक्षुरादत्तमक्षो स्वाहा यष्टेभ्य स्वाहा पशरिष्टेभ्य स्वाहा भेषन्द्रित्यै स्वाहा कृत्यै स्वाहा दौराध्यै स्वाहा देवीभ्य स्वाहा तनूभ्य स्वाहा अर्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येधि श्रीमहि स्वाहा समितसितेजोषितेजो मयधेः स्वाहा यमस्य धीमहि मृत्योर्मे बाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे बाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे बाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे बाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे बाहि स्वाहा सप्तदे अग्ने समित सप्तदिक्मा सप्तऋषिः सप्तधाम प्रयाणि सप्तहोत्रा सप्तधात्वा यदिन्त सप्तयो निरापन्त्वा कृतेन स्वाहा व्रतधान विद्वान् नष्टभृतेन पूर्णमाहुतिञ्जहो मे मनसा प्रजापतये स्वाहा अग्निर्भक्तं वेदर्भक्तं ज्योर्भक्तं पृथिवी भक्तं वोषधि वनस्पतिगन्धर्वाप्तरसश्चैव भक्तं अग्निर्जैनं वेदर्जैनं ज्योर्जैनं पृथिवी जैनं वोषधि वनस्पतिगन्धर्वाप्तरसश्चैव जैनं समन्दाम्बरिहरहविषा कृतेन समादित्यैर्वशभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्कान् दिव्यं नभो गच्छतु यत् स्वाहा आद्यशेषम् इंद्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यदो वेदस्तृप्यदो ज्योस्तृप्यदो पृथिवीस्तृप्यदो ब्रह्माद्यास्तृप्यन्तां वोषधमस्तृप्यन्तां मे दक्षिणपितरपितामहः प्रपितामहाश्चाक्षयमस्तृप्यन्तां दिदेन्ममुखस्ताः अनुमदेन्ममुखस्ताः सरस्वतेन्ममुखस्ताः देवसमिदप्रासावीः आवाहन देवताभ्यो नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि मे भूयात् स्वाहा सर्वमसि सर्वं मे भूयात् स्वाहा प्रात्यान्तिषि देवार्पजो मार्जयन्तां दक्षिणायान्तिषि मासाः पितरो मार्जयन्तां प्रदीत्यान्तिषि ग्रहाः पशवो मार्जयन्तां उदीत्यान्तिस्याप वोषधयो वनस्पतयो मार्जयन्तां मूर्ध्वायान्तिषि यज्ञः संवत्सरो यज्ञपधर्मार्जयन्तां मदोधराधरैर्नायेभ्यो मार्जयन्तां
మాహం ప్రజాంబరాచరం యానస్య యానరేస్తనా సముద్రేవో నినయాన సంపాథో అపితః తంతం తన్మన్ వ్రజసో భానమన్విహిద్యోతిష్మత పథో రక్షతయా కృతాన్ అనుల్వనం వయతజోగమామపోమనుర్భవజన యాదే వ్యంజనం స్వామ్యోనిమపగచ్చత అచ్ఛిద్ర ప్రజయా భూజాసం మా పరాజే జమత్వయః ఓం భూతిస్మాతేర్లభతే నిత్యకం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమారుతయో భూతిః ఆదిత్య సోమో నమః త్రయాయుషం జమదగ్నేః కశ్యపస్య త్రయాయుషాం యద్దేవానాం త్రయాయుషం తన్మే అస్తు త్రయాయుషాం త్రయాయుషం జమదగ్నేః కశ్యపస్య త్రయాయుషాం యద్దేవానాం త్రయాయుషం తన్మే అస్తు త్రయాయుషాం త్రయాయుషం జమదగ్నేః కశ్యపస్య త్రయాయుషాం యద్దేవానాం త్రయాయుషాం దీర్ఘాయుత్వాయ బలాయ శతాయ శతంచ వర్చసే త్రయాయుషాం ఆమోహిష్టామయో భవస్థానమూర్తే తథాదన మహేరణాయ చక్షసి యోమస్యమితమోరసస్తస్య భార్గతే హనః ఉదితిర్మ మాతరః తస్మారంగమామవో యస్య క్షయాయ జన్వధ ఆపో జనయథా జనః యత్తే అగ్నే తేజస్తే నాహం తేజస్వే భూయాసం యత్తే అగ్నే వర్చస్తే నాహం వర్చస్వే భూయాసం యత్తే అగ్నే హరస్తే నాహకం హరస్వే భూయాసం మయ మేధాం మయ ప్రజాం మయ యజ్ఞస్తేజో దధాత్ మయ మేధాం మయ ప్రజాం మయ సూర్యో భ్రాజో దధాత్ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం ఉదాసన యకృతం తమయా దేవ పరిపూర్ణం తదస్తుతే ప్రాయశ్చిత్తాన్యశేషాని హోమకర్మాత్మకాని వై తాని శేషాపశేషాణాం కృష్ణాం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః పునః పాదర్ఘ్యాచమనీయం సమర్పయామి యదా సుఖం యదా స్థానం ప్రవేశయామి అగ్నిపురుషాయ నమః ఆచ్యోపహారం నివేదయామి అగ్నిపురుషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి భగవత్ సమారోపణం సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు యజ్ఞేశ్వరాయ నమః యథా సుఖం యథా స్థానం ప్రవేశయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ సర్వం శ్రీ భూనీలా సమేత శ్రీనివాసార్పణమస్తు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జగద్రక్షక గోవింద గోవింద యజ్ఞరక్షక గోవింద గోవింద సకల శుభాలను ప్రసాదించేటువంటి ఆ యజ్ఞయాగాదులను గృహస్థులైనటువంటి వాడికే యజ్ఞాధికారం అగ్నిస్పర్శ చేసే అధికారం కాబట్టి ఈ విశ్వమంతా కుటుంబంగా భావించేటువంటి ఆ మహావిష్ణువు ఆయన సన్నిధానంలో పూర్ణాహుతిని నిర్వహించారు. మనకు పన్నిద్దరు ఆల్వారులు అని ఉన్నారు. ఆ పరమాత్మని ప్రేమ భావనతో తమవాడిగా చేసుకున్నారు. చాలా విచిత్రం ఏమిటంటే పరమాత్మే వారిని అనుగ్రహించారు స్వయంగా. ఆ పన్నిద్దరిలో గోదాదేవి ఆ విశిష్టమైనటువంటి మధుర భావనతో స్వామిని సేవించినటువంటి తల్లి. అటు గోదా పిరాట్టి యొక్క మధుర మనోజ్ఞ భావ వికాసాన్ని మనం వారణమాయిల పాసుర గానం చేసిన విశేషంలో వీక్షించాం. ఇప్పుడు స్వామి తాను ధరించినటువంటి నవకోమల పుష్పమాలికను వనమాలి గదీశంగి శంఖీ చక్రీ చ నందకి
శ్రీమన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు అని వనమాలాధారి అయినటువంటి స్వామి తులసి మాలికలను ధరిస్తాడు. అందువలనే క్షీరాబ్ది ద్వాదశి అనగా రేపటి రోజున తులసి ధాత్రి సమేతుడైన నారాయణుణ్ణి కళ్యాణోత్సవాన్ని కూడా నిర్వహించడం సంప్రదాయంలో ఉన్నది. ఆ లక్ష్మీదేవి తాను ధరించిన మాలికను మరలా శ్రీవారికే సమర్పిస్తోంది. శంఖ నందకీ చక్రీ శాంగధన్వా గదాధర రథాంగపాణి రక్షోభ్య సర్వప్రహరణాయుధ అని శంఖచక్ర గదాధారి ఆ శ్రీనివాసుని సిగ్ధదరహాసవదనుడు. నీ చెంతకు చేరాలని ఉన్నదయ్యా శ్రీనివాస, భక్తరక్షక అని అనేక భావాలతో తమ హృదయంలో ఉన్నటువంటి ఆ ప్రేమపూర్వకమైనటువంటి భక్తిని భక్తులు వ్యక్తం చేస్తూ ఉంటే రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ భక్తవత్సల భాగవత ప్రియ అంటూ ఉంటే ఆ భూమాత మురిసిపోతోంది. తన నుంచే వచ్చిన పుష్పాలు పరమాత్మ సన్నిధానం చేరాయి. ఏ తల్లికైనా తన బిడ్డలు పరమాత్మ యొక్క నారాయణుని యొక్క నామస్మరణ ధ్యాన చింతనాదులు చేయడం చేత ఎంత ఆనందాన్ని అనుభవిస్తోందో కదా. అమ్మలిద్దరూ కూడా అయ్యవారి చెంత చేరి తమ కోసం సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చినటువంటి ఆ భక్తులని అనుగ్రహించడం కోసం భక్తవత్సలుడైనటువంటి ఆ పరమాత్మ తమకు వంశం తరతరాలుగా నిరంతరాయంగా ఆ స్వామి అనుగ్రహాన్ని అనుభవించిన ఆ భక్త బృందాలు తండోపతండాలుగా రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ వేడుకుంటూ వెంకటరమణ గోవిందా అని తమ సంతానానికి తమ పిల్లలకు కూడా ఈ దేవదేవుడే మనకు కులదైవము, ఎండగాని వానగాని ఏమైనా కానీ కొండల రాయుడే మా కులదైవము అని ఆ సంప్రదాయాన్ని చెప్తూ ఉన్న శుభవేళ అదిగో ఆనందహేళ ఆ అక్షతారోపణ కైంకర్యాన్ని స్వీకరించే శుభవేళ. వేడుకొందాం వెంకటపతిని. వెంకటరమణ గోవింద గోవింద, కళ్యాణ శ్రీనివాస గోవింద గోవింద. లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, సత్య ఏతా ఆశిషః సంతు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు, పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరే
పెడమరలి నవ్వినే పెండ్లి